హాయ్ గాయ్స్, ఈ చలికాలంలో స్నానం చేసావు మొత్తం 4 విధాలు. టైప్ 1, మనోళ్ళంతా చలికాలంలో స్నానం చేస్తే ఓన్లీ హాట్ వాటర్ తో మాత్రమే స్నానం చేస్తాడు బా. సో ఇందుకోసమే హీటర్ ఇలాంటి యూస్ చేస్తా ఉంటారు. అయినా చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మజానే వేరు. టైప్ 2, మనోళ్ళంతా నిజంగానే లెజెండ్స్ బా. చలికాలంలో కూడా స్నానం చేస్తే చల్ల నీళ్ళతోనే స్నానం చేస్తాడు. ఈ చల్ల నీళ్ళతో స్నానం చేయాలంటే నిజంగానే ధైర్యం ఉండాలి. కొంతమంది చల్ల నీళ్ళంటే నేను స్నానమే చేయనంటారు కానీ ఇంకా కొంతమంది చలికాలంలో కూడా డైలీ చల్ల నీళ్ళతో మాత్రమే స్నానం చేస్తారు బా. నిజంగానే వీళ్ళంతా గొప్పోళ్ళని చెప్పుకోవచ్చు. టైప్ 3, మనోళ్ళకంతా చలికాలం వస్తే స్నానం చేయాలని క్వశ్చన్ ఉంటది. మనోడు లాస్ట్ కి ఆ నీళ్ళని చూసి కూడా భయపడతా ఉంటాడు. అరే పోండ్రా అని లాస్ట్ కి మొహం మాత్రం కడుక్కుంటాడు బా. ఇందులో ఇంకా కొంతమంది స్నానం చేస్తాననే పేరుతో ఒంటి పైన నీళ్లు కూడా పడకుండా స్నానం చేసి వస్తారు బా. పాపం ఏం చేయలేం, పరిస్థితి అలాంటిది. టైప్ 4, మనోళ్ళంతా లెజెండ్స్ కి అల్ట్రా లెజెండ్స్ బా. మామూలుగానే 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడు. ఇంకా చలికాలంలో వారానికి ఒకసారి స్నానం చేసినా ఎక్కువే. ఏముంది, డ్రెస్ వేసుకుని సెంటు కొట్టేసినామా పని అయిపోతుంది. సరే గైస్, ఈ ఫోటోస్ మీరు ఉన్న టైప్ మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. సరే, రేపు ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.